చాలదు. గీతా సుబ్రహ్మణ్య నీకు అంత పెద్ద పార్టీ ఇస్తే నువ్వు ఇలానా ఉండేది? చెప్పు. ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండే సిద్ధు ఎందుకులో మనం కూర్చున్నాడు? అమ్మ నాన్నతో టెన్షన్ అంతే. నాన్న షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళినా అమ్మతో ప్రాబ్లం. నాకు అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలాగని డాడ్ని ఇగ్నోర్ చేయలేను కదా. రెండూ తప్పట్లేదు. ఏంటి? నీకు కన్నీళ్లు రావని సుబోధ్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఎలా అని. కొద్దిగా బాధలో ఉన్నావు కదా, వస్తున్నాయేమో అని చూస్తున్నాను. నేను ఇక్కడ సీరియస్గా చెప్తుంటే? నేను సీరియస్ రా. నాకు ఇష్టమైన గాజులు పోతేనే టకటక దారులు కారిపోతాయి. అలాంటిది నువ్వును మూడికి ఎలా రావాలి? ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వమని ఎంకరేజ్ చేస్తారు. అది నువ్వెప్పుడు చేసేదే కదా. ఛాన్స్ దొరికితే ఇవి కూడా ట్రై చేయాలి. లైఫ్లో ఛాన్స్ తీసుకోవాలి బావా. ఒకసారి ట్రై చేయకూడదా? టకటక వచ్చేని ట్రై చేయి, ట్రై చేయి. అరే ఈ స్మైల్ నీకు సూట్ అవుతుంది. మా నాన్న ఏమంటారు తెలుసా? నాన్నకి ఎప్పుడైనా ఏ టెన్షన్ ఉన్నా నన్ను ఇలా పట్టుకుని ఒక 5 seconds చూస్తే చాలు, అన్ని టెన్షన్స్ పోయి మనసు హాయిగా ఉంటుందంటారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయి. పోవే. ట్రై చేయి, ట్రై చేయి. 1 2 3. చూస్తావా? ఇది గీతా సుబ్రహ్మణ్యం మ్యాజిక్. సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి? వేసిందిరా ముగ్గే కదా. ముగ్గు కదా. ఉండు 1 second. 1 second. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ గేరా. లెఫ్ట్. లెఫ్ట్ ఇక్కడ. అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 plates సమోసా బాస్. సిద్ధు నాకొద్దు. ఏ? నేనేం తినకూడదు. ఏ? ఈరోజు ఉపవాసం. ఏ? ఆపు. మా నాన్నకి జ్వరం అంట, త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చే. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి?
అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా. ఏంటి? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే పడను. నమ్మకం నీ మీద. గీత, హ్మ్? ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. హ్మ్. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నానంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. సిద్ధు, భోజనం రెడీగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినేయి. ఓకే, నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే మా. థ్యాంక్ యూ. హే గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు లేపదు, పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ అ గుడ్ గర్ల్, మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చెయ్యి. ఊరికే వద్దులే, ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? రేయ్, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఏంటి? ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్, బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. రేయ్, సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే, నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికి ఎలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు, తిను, నేను చూస్తా. అయ్యో బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగ అంతమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. ఏ బేబీ, ఏంట్రా ఇది? ఏయ్, టవల్తో ఏంట్రా అమ్మాయిల ముందు? సారీ.
తీసుకెళ్దాం అనుకున్నాను. అది వస్తున్నాడు కదా. నేనే వచ్చాను. నాన్న ఏయ్! ఓ చిన్న రిజిస్ట్రేషన్ పని మీద వచ్చానమ్మా హైదరాబాద్కి. వెళ్తూ గీతను కూడా నాతో తీసుకెళ్దాం అనుకున్నాను. ఊర్లో పండగ వచ్చినట్లుంటుంది, తనకి మాతో గడిపినట్టు. గీత లేకపోతే మాకు చాలా వెల్తిగా ఉంటుంది అన్నయ్య గారు. ఆహా అంతలా కలిసిపోయింది. హలో, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? గీత ఎక్కడా? గీత వాళ్ళ నాన్నగారు వచ్చారా? ఇంకా మనల్ని ఎవరిని పట్టించుకోదు. నానంటే ప్రాణం కదా. సిద్ధు, నేను ఇక్కడ ఎఫ్ క్యాఫ్లో వెయిట్ చేస్తున్నాను, త్వరగా రమ్మను. ఈరోజు ఈవినింగ్ తను ఊరెళ్తోందిరా. ఊరా? ఇదిగో తనే వచ్చింది, మాట్లాడు. హాయ్ సిద్ధు. ఏంటి? ఇవాళ నేను ఊరెళ్తున్నాను. అవును, నువ్వు స్టేషన్కి రావచ్చుగా, మా నాన్నకి పరిచయం చేస్తాను. ఆ, నేను రాను. అది కాదు సిద్ధు, వెళ్లే ముందు ఒకసారి చెప్పాను కదా, నేను రాను. సిద్ధు, అమ్మా గీత, ఆ? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. ఆ. ఇదేమనుకోవచ్చు. లోపల మీరు తప్పకుండా ఊరికి రావాలి. అలాగే అంకుల్, మా ఫ్రెండ్స్ అందరూ వస్తాం. Definitely. బాగా చదువుకోవాలి. ఓకే, సిగ్గు చేసేద్దాం. అలాగే వస్తాం. సరే, ఓకే. బాయ్ గీత. వెళ్ళగానే కాల్ చేయి. చేస్తావు కదా? ట్రైన్ మూవ్ అవుతుంది. ఓకే, బాయ్. 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 సీ యూ. టేక్ కేర్. బాయ్. బాయ్. ఐదు క్షణాలను ఇలా చూస్తే అన్ని టెన్షన్స్ తీరిపోతాయన్నావు. నాకు జీవితాంతం నువ్వు పక్కనుంటే బాధ అనేది ఉండదు గీత. ఇంకొక క్షణం దూరమైనా ఉండలేను. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర లేకపోతే ఈ కన్నే లాగనంటున్నాయి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందిరా. ఐమ్ సారీ సిద్ధు, ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే
అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్ లో విల్లనా? యదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా? ఎలా? ఒరే నీ బండేంట్రా అంత మురిగా ఉంది, తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గారికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. రేయ్ ఏ చూడు డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేను ఎంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే నేను స్నానం చేసి వస్తాలే. హలో గీత, గుడ్ న్యూస్. అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫొటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ. తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా ఏదో ఫ్లోలో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపించు. ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితానికి, నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే ఇదిచి కొడతా. బావా తూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పన్నుండొచ్చు. ఏ బంగారం, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా? దా రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. హ! ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు. బారన్నావు. నువ్వు రానన్నావు. నేను అలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్, కూర్చో. నీకు సపరేట్గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి, టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవునా?
పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. నీ అబ్బా. ఆ, తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? గీత, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా? ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే, బాయ్. గీత, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్. గీత, నువ్వు కూర్చో. 15 minutes లో వంట చేసేస్తాను. భోంచేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈయన ఎలా భరుస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా? బస్ కండక్టర్. సిద్ధు, మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమని. పాపం మా బావ ఎలా భరిస్తున్నాడు ఏంటో. సిద్ధు, రే ఊరుకో. నువ్వు చెప్పు ఎలాగా? మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. ఆ? మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి కదా? అబ్బే, షో, డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదురా. కరెక్ట్. రే, ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది. ఏయ్. ఆంటీ, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే, వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాల్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా, అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? సూపర్ రా. వంకాయ మనసు. తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా గుత్తొంకాయ వండడం నేను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు, ఫిష్ ఉంది, సూపర్. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేనండి. అబ్బ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 .
ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ గీత. నాన్న తినలేదు కానీ డెఫినెట్గా టెంప్ట్ అయ్యారు. మనసులో తిన్నారనున్న అమ్మకి సంబంధించినవన్నీ దూరంగా ఉంచాలని నా ఈగో. మరి నిన్ను దూరంగా ఎందుకు ఉంచలేదు? నేను వేరు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అన్నీ మీ నాన్న పోలికలేనట్టు కదా. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆంటీ చాలాసేపు మాట్లాడుకున్నాం. మీ నాన్నగారు ఎప్పుడు తను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదట. అన్నీ అబద్ధాలేనట. మాయ మాటలేవో చెప్పి తప్పించుకునేవారట. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధునోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా ఎంత కాలం గుర్తున్నానరా, కానీ ఫోన్ మాత్రం చేయవు. తను మ్యాగీ. తన గురించి కూడా చెప్పాను కదా నీతో. నా గురించి కూడా చెప్పాడా? సో స్వీట్ సిద్ధు. ఒకప్పుడు నేను సిద్ధు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుస్తుంది, చేతి స్పర్శతోనే మీరెవరో గుర్తుపట్టాడంటే. నా ఫియాన్సీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్ బాయ్ సిద్ధు. ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు. అప్పుడు తప్పలేదు కానీ మ్యాగీకి అంత సీన్ లేదు. తన కళ్ళు చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు వెరీ బ్యాడ్. పెదాలు అవి సూపర్. దిస్ ఇస్ ద లిమిట్. నువ్వే చెప్పావు కదా నిజం చెప్పాలని. అవి అంత బాగుంటే తనతోనే ఊరేగు. నేనెందుకు? ఉండు మ్యాగీ, నువ్వు ఒకదానివి. అయ్యో గీత గీత.